పత్రికా ప్రకటనకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నకరికల్ పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారు అయినటువంటి చరచంద్ర పవార్ గారు సార్ ఆదేశానుసారం మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినాం. ఈ సెల్ ఫోన్ దొంగతనాల గురించి, చైన్ స్నాచింగ్స్ గురించి. అయినప్పటికీ కూడా కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే పోయిన నెల 17వ తేదీ ఈ శాలిగవరానికి సంబంధించినటువంటి గర్రె లక్ష్మయ్య అనేది, అంటే మాదారం కళానం అతని ఊరు. అతను బస్సు ఎక్కడ వచ్చి బస్సు ఎక్కుతా ఉంటే బస్సులో దిగేటప్పుడు ఆ రద్దీ ప్రదేశాల్లో నా సెల్ ఫోన్ దొంగతనం చేసినారు సార్ అని చెప్పేసి మన దగ్గరికి కంప్లైంట్ ఇచ్చినారు. 21వ తేదీన కంప్లైంట్ ఇస్తే 1930కి ఫోన్ చేసినారు. ఆ సెల్ ఫోన్ నుంచి అమౌంట్ కట్ అయింది సార్, నాది ఒక 1 lakh రూపీస్ కట్ అయిందని అంటే 1930కి ఫోన్ చేస్తే ఎమ్మటే 90,000 రాగా మనకి హోల్డ్లో పడ్డాయి. సో పుట్ ఆన్ హోల్డ్ లేదండి కాబట్టి దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం. దొంగతనం కేసు కింద, చీటింగ్ కేసు కింద మరియు ఐటీ యాక్ట్లో మనం ఒక ఎఫ్ఐఆర్ చేసినాం. దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు 9 గంటల టైంలో మనం సీసీ కెమెరాలు ఫార్వర్డ్ చేసుకుంటా ఉన్నాం, చెకింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వెంకటేష్ అని ఉంటాడు సీసీ కెమెరాలు. అనుమానాస్పదంగా కొంతమంది తిరుగుతున్నారని అంటే ఎస్ఐ గారు వీరబాబు మరియు ఇంకొక మా ఎస్ఐ చారి ఉంటాడు. వీళ్ళు చెరో సైడు వెహికల్ చెకింగ్ మన కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాసు, శ్రీకాంత్ అనేతలతో వెహికల్ చెకింగ్ నడుస్తుంది. వీళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే పట్టుబడి చేస్తే వాళ్ళకి వీళ్ళ దగ్గర ఒక కారు కూడా ఉంటుంది. ఈ బ్యాగ్లో కొన్ని సెల్ ఫోన్లు దొరికినాయి. ఐడెంటిఫై చేసి వీళ్ళని ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఇలా దొంగతనం చేసినారని తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మనుషుల సమక్షంలో విచారణ చేసినాం. వీళ్ళు ఏంటంటే గతంలో ఈ రిజ్జి కార్ ఏదైతే ఉందో అక్కడి నుంచి హైదరాబాద్లో నుంచి, దీంట్లో మెయిన్ అనేది ఏంటంటే బేదంపల్లి ప్రభు అనేది ఉంటాడు. ఇతను యాక్చువల్గా అతనిది ధోని ఏపీలో ఉంటుంది. అక్కడి నుంచి ఒక 4 years బ్యాక్ ఇక్కడికి వస్తాడు, హైదరాబాద్కి వచ్చేసి ఆటో నడిపించుకుంటుంటాడు. ఆటో నడుపుతుంటే ఈ జీవనాధారం సరిగా లేదు, ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఈ చిన్న దొంగతనాలకు అలవాటు పడితే తూప్రాన్ దగ్గర కూడా గతంలో 2024లో కూడా కేసు ఉందని చెప్పి తెలిసింది. ఆ విచారణలో ఇతనితో కూడా కలిపి ఇంకొక అతను ఆవుల విజయ్ అని చెప్పేసి, ఇది రంగనంపల్లి సిద్దిపేటకు సంబంధించింది. ఇతను ఏంటంటే భార్య వదిలేసిందని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసి వైన్ షాప్లో దాకుతుంటే వీళ్ళిద్దరు పరిచయం అవుతారు. నేను రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, నాతో కూడా డ్రైవింగ్కి వస్తావనంటే ఇతను కూడా నెమ్మది దిగుతూ ఉంటాడు. అతనితో పాటుగా ఎరుకుల శివశంకర్ అనేసి ఇతను కూడా ధోని, వీళ్ళిద్దరు గతంలో పరిచయం ఉంది. హైదరాబాద్కి వస్తే ఇట్లా దొంగతనం చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే వాళ్ళకి ఆశపడి ఇతను కూడా వస్తాడు. వీళ్ళు గత 20 రోజుల నుంచి కూడా హైదరాబాద్ ఏరియాలో ఇట్లా దొంగతనం చేసేది, చుట్టుపక్కల ఏరియాల్లో ఇక్కడ ఎవరు దొరికితే వాళ్ళకి 5,000కి 10,000కి అట్లా సెల్ ఫోన్లు అమ్మేసుకుంటా చేస్తున్నారు. అదేవిధంగా కూడా నిన్న హైదరాబాద్లో ఒక 10-15 సెల్లు దొంగతనం చేసుకొని మళ్ళీ వస్తే దారిలో కూడా ఇంకొక 5-6 సెల్లు దొంగతనం చేసుకొని మొత్తం 17 సెల్లు, అవి వీళ్ళ దగ్గర ఒక 4 సెల్లు, 21 సెల్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. వీటి యొక్క విలువ సుమారుగా 3,50,000 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ కేసులో కూడా వాళ్ళు మన ఎవరైతే ఉన్నారో గర్రె లక్ష్మయ్య అనే అతన్ని బస్సు ఎక్కుతుంటే ఈ శివశంకర్ అనే అతను బస్సు నుంచి దిగుతున్నట్టు డ్రామా చేసి అతని జేబులో ఉన్నటువంటి ఇటువంటి అట్ట ఒకటి పెట్టుకొని అడ్డాము, అతని జేబుకి అడ్డం పెడితే ఎవరికి కనపడదు. ఈ లోపల ఆ సెల్ని దొంగతనం చేస్తారు. చేసిన దొంగతనం సెల్ని ఏం చేస్తారంటే ఏమంటే అవుట్స్కట్స్లో పోయేసి ఎవరన్నా తక్కువ రేటుకి, ఇదేమన్నా నా దగ్గర సెల్ ఉంది, నేను డబ్బులు అవసరం పడైనా అంటే తక్కువ రేటుకి ఇచ్చేస్తారు అన్నమాట. ఇచ్చేసడం వలన దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఇతనికి 1,00,000 రూపాయలు లాస్ అయినాయి. దీంట్లో ఈ ముగ్గురిని కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో 21 సెల్లు అలాగే ఒక రిడ్జ్ కార్ని స్వాధీనపరుచుకున్నాము. తదుపరి విచారణ కూడా నడుస్తుంది. అవి మీకు తదుపరి తెలియపరుస్తాం.